నా తమ్ముడు ఎంత అందంగా కనిపిస్తున్నాడో చూడు. ఎవరి దిష్టి తగలొద్దు. ఇక వెళ్ళు, కాలేజ్కెళ్ళు. లక్ష్మి, అది నగల గురించి నువ్వేనా ఆలోచించావా? ఈ రోజు వరకు మీరు ఏదైతే సంపాదించారో అదంతా మీ తమ్ముడు కోసమే ఖర్చు పెట్టారు. నా కోసం మీరు నగలెప్పుడు చేయించారు? ఇప్పుడు మీరు నన్ను అడగడానికి మంజుల వదిన గురించి నేను కూడా బాధపడుతున్నాను. కానీ ఆమె కోసం నేను నా నగలు ఎందుకు ఇవ్వాలి? ఇవి మా నాన్న చేయించారు. కేవలం ఈ ఒక్కసారి సహాయం చెయ్యి, నేను నీకు మళ్ళీ నగలన్నీ చేయించిస్తాను. కనీసం మట్టి గాజులు కొనేంత తాహత కూడా లేకుండా చేశాడు మీ తమ్ముడు. ఇక మీరు నగలు చేయించడం గురించి మాట్లాడుతున్నారా? అసలు ఏ తమ్ముడు మూలంగా ఇదంతా జరుగుతోందో తను ఏదో ఒకటి ఎందుకు చేయడం లేదు? హాయిగా కాలేజీకి వెళ్ళిపోయాడు చదువుకోవడం కోసం. ఇక మీరు తన పాపాన్ని కడిగే పనిలో ఎందుకు పడ్డారు? లక్ష్మి, ఇవన్నీ జరిగిన తర్వాత కూడా నేను అనుకున్నాను, ఈసారైనా నువ్వు నాకు తోడుగా ఉంటావని. ఏం పర్వాలేదు, మేమంతా కలిసి ఏదో ఒక మార్గం వెతుక్కుంటాం. కానీ నిన్ను మళ్ళీ అడగను. వెళ్ళు. స్కూల్లో మంచి మార్కులు తెచ్చుకున్నావా? అది నా తమ్ముడంటే. రే భీమి కాపరా, మంజులక్కన ఇంకెంతగా తయారు చేస్తావు? మంజులక్క స్కూల్ కి వెళ్తుంది. ఇక స్కూల్ కి తయారై వెళ్లడం మంచిది. చచ్చిపోదాం, కానీ మనుషులమన్న గర్వంతో పాటు చనిపోవాలి. చిన్నప్పుడు మనందరం ఆకాశంలో నక్షత్రాల్ని లెక్క పెట్టాం. ఆకలేసిందంటే మళ్ళీ లెక్క పెడతాం. మంజుల దోషిని నేను. పోయినసారి మంజుల వచ్చినప్పుడు నీకు పుస్తకాలు చాలా అవసరమయ్యాయి. నా దగ్గర డబ్బు లేనేలేదు. అందుకే మంజుల్ని కొంచెం సహాయం అడిగాను. నువ్వు కాలేజ్కి వెళ్ళడం కంటే ముఖ్యమైనది ఇంకేమీ లేదు. నువ్వు వెళ్ళకపోవడానికి మూల్యం ఒకవేళ నేను అత్తారింటికి వెళ్ళడమే అయితే అసలు నేను ఎప్పుడూ అత్తారింటికి వెళ్ళను. ఏ భీమరావు, చూడండిరా, 15 రోజుల తర్వాత భీమరావు కాలేజ్కి వచ్చాడు. స్వాగతం చెప్పాలి కదా. వీడికి స్వాగతం పలకండి, చప్పట్లు కొట్టండి. ఆగో, వీడి గురించి కొన్ని కొత్త విషయాలు చెప్తాను. నువ్వు కూడా ఉండు భీమరావు. ఒకవేళ ఏదైనా తప్పుగా చెప్పానంటే నన్ను ఆపాలి. చిన్న జాతిలోని అంటరానివాడు, ఎలాగో మొదనష్టపోడు. ఇక వీడి గురించి ఏమైనా కొత్త విషయాలుంటే చెప్పు. ఉన్నాయి. వీడి తండ్రి ఎక్కడైతే నౌకరో అక్కడ నేను మేనేజర్ని. అవునా భీమరావ్? ఏంటి నిజమా? ఇది చాలా దారుణం కదా. అరే, ఇదేం పెద్ద విషయం కాదు. వీడి వరుసకు అక్క గృహంలో కనిపించింది కదా భీమరావ్? అలాంటి చోట నమ్మలేకపోతున్నాను. అంతేకాదు, వీడి సొంత అక్క నిన్న ఎక్కడ దెబ్బలు తిని మారి పుట్టింటికి చేరుకుంది. నేనన్నది నిజమే కదా భీమరావ్? అవునా? ఇది మరీ దారుణంగా ఉంది. ఏమి రాస్తున్నావు భీమరావ్? అరే, ఇది వీడికి అలవాటే కదా. ప్రతి చిన్నదానికి కంప్లైంట్ రాసి స్టేషన్కి వెళ్తానని బెదిరిస్తాడు. పోలీసుల దగ్గరికి. అంతకుమించి ఇంకేం చేయగలడు?
డియర్ నరోత్తం గారు, ఐల్ బికమ్ అ బ్యారిస్టర్ త్రూ మై క్వాలిఫికేషన్స్. I would like suggest you to better concentrate in your studies. Become a barrister rather than humiliating others and then argue. Because at least some conclusion would come there. Instead of wasting time arguing in public place. గంగాచలం తీసుకురా. అన్నయ్య, అన్నయ్య, మీ ఆరోగ్యం బాగోలేదు కదా, మీరిప్పుడు పనిలోకి వెళ్ళకండి. అవునన్నా, మేం వెళ్తున్నాం కదా, మేం చూసుకుంటాం. అవును రామ్జీ, అక్క చెప్పింది కూడా నిజమే కదా. నీ ఆరోగ్యం బాలేదు కాబట్టి విశ్రాంతి తీసుకో. 2 రోజులు కోలుకున్నాక పనిలోకి రావచ్చు. లేదు, నేను పనిలోకి వెళ్ళక తప్పదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళి తీరాలి. అన్నయ్య, నాన్న, పురంజన్, అన్నయ్యని జాగ్రత్తగా చూసుకో. నాన్న చెప్పేది వినండి. సరే అక్క, నువ్వేం కంగారు పడుకో, నేను చూసుకుంటానులే. ఏంటి భీమరావు ఇది? నీ స్తోమతేట మర్చిపోయావా? బ్యారిస్టర్ అవుతావా? బ్యారిస్టర్ పదవి, బ్యారిస్టర్ హోదా, బ్యారిస్టర్ కుర్చీ, బ్యారిస్టర్ కోటు, ఇవన్నీ నీ జాతి చేరుకోలేనంత చాలా ఎత్తులో ఉన్నాయి భీమరావు. అన్నట్టు నేను ఇప్పుడు కూడా కోట్ వేసుకునే ఉన్నాను. కానీ బ్యారిస్టర్ కోట్, బ్యారిస్టర్ కుర్చీ, అలాగే బ్యారిస్టర్ హోదా కష్టపడితేనే లభిస్తాయి. ఈ కాగితంలో నేనెందుకు రాసిచ్చాను అంటే మీ స్వాభిమానం కొద్దో గొప్ప జాగృతమవుతుందనుకున్నాను. నాతో వాదించడానికి బదులు మీరు చదువు మీద దృష్టి పెడతారనుకున్నాను. కానీ మీరు శపథమే చేసినట్టున్నారుగా, మిగతా విషయాలన్నీ వదిలేసి మీరు నా వెంటే పడుతూ ఉంటారని. అలాగే ఈ శపథం కూడా చేసినట్టు. నా ఎదురుగా ఇలా గొప్పవాడిలా నాటకాలు మాత్రం ఆడొద్దు భీమరావు. నేను ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో అది నేనే స్వయంగా నిశ్చయించుకుంటాను. అదే విధంగా నా జీవితంలో ఏం జరగాలో ఏం జరగకూడదో ఎలా జరగాలో అది నేను నిశ్చయించుకుంటాను. కోట్ వేసుకోగానే నీలో అహంకారం పెరిగిపోయింది కదా. ఇదే కోట్ వల్ల వచ్చిన అహంకారంతో నువ్వు రేపు బ్యారిస్టర్ కోట్ కూడా వేసుకుంటాననుకుంటున్నావు కదా. అణిచేస్తాను, నీ అహంకారాన్ని నేను అణిచేస్తాను భీమరావు. ఎలాంటి పరిస్థితి తీసుకొస్తానంటే నీ కోట్ విప్పేసి నువ్వే స్వయంగా నా కాళ్ళ దగ్గర పెడతావు. నీ కోట్ని చెప్పులతో తొక్కేస్తాను. అన్నట్టు ఇలా బ్యారిస్టర్ కావాలన్న ఆలోచన నీ మనసులో మొదలవుతుంది కదా. అప్పుడే నీ ఈ కోరిక పూర్తిగా నీరుగారిపోతుంది. జిజాబాయ్, నీకు కనిపించడం లేదా? భర్త అలాంటి స్థితిలో పనికెళ్తున్నాడు. నీకు అర్థం కావడం లేదా తను ఆపడం మంచిదని? చాలా వింత మనుషుల్లో ఉన్నారే. ప్రతి విషయం తిరిగి తిరిగి నా దగ్గరికి ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఇదంతా నీ నిర్వాహకమే కాబట్టి. నిన్నటిదాకా రామ్జీ గారు ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. నువ్వే తననేదో మాటలంటున్నావు, ఏవో దెప్పిపొడుపు మాటలంటున్నావు. అందుకే పాపం ఆరోగ్యం బాగోలేకున్నా పనిలోకి వెళ్ళిపోయాడు. కానే కాదు, నిన్న ఇంట్లోకి మంజులొచ్చింది. నాకు తెలిసి తనకు సంబంధించిన ఏదో విషయంలో ఆందోళన పడుతున్నాడేమో. జేజాబాయ్, నువ్వు అన్నదానికి అర్థమేంటంటే అన్నయ్యను మంజులే పనిలోకి వెళ్ళమని చెప్పిందనా? కాదు వదినా, మంజుల కాదు. ఇదంతా మీ గారాల భీం చేసిన నిర్వాకమే. అమ్మ, లోపలికి పదండి. ఎందుకు? నేనెందుకు వెళ్ళాలి? ఈ రోజు అందరికీ నిజాన్ని తెలిసిపోనివ్వు. నేనొక్కదాన్ని దోషిని ఎందుకు కావాలి? భీం చదువుల కోసం మంజుల దగ్గరున్న గొలుసు తాకట్టు పెట్టారు. ఇప్పుడందరికీ ప్రశాంతంగా ఉందా?
జేజాబాయ్, ఇది ఇంట్లో విషయం, ఇంట్లోనే ఉండనివ్వు. తినడానికి ఇంట్లో గింజలు లేవు, అందుకే అక్క నగల్ని తాకట్టు పెట్టుకున్నారు. ఇక ఈ భీమరావు కోటు వేసుకొని బాబాసాహెబ్లో తయారవుతుంటాడు. తన పొగరు అణచివేయడమే మంచిది. అప్పుడే ఈ కుటుంబంలోని వాళ్ళు ఆనందంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఇక మన పక్కింట్లోని ఒక కుటుంబం ఇలా పదే పదే సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటే ఇక మిగతా వాళ్ళు ప్రశాంతంగా ఎలా బతుకుతారు? అందుకనే నాకు భీమరావు మీద ఎప్పుడు నమ్మకం కలిగేదే కాదు. తను ఎప్పుడు ఏం చెప్పినా సరే కేవలం గొప్పవాడు అనిపించుకోవడం కోసమే చెప్తుంటాడు. అలాంటిదేం లేదు నట్వరన్నయ్య. నా తమ్ముడు చిన్నప్పటి నుంచి అంతే. నా గొలుసు తాకట్టు పెట్టిన విషయం తనకు తెలియనే తెలీదు. ఒకవేళ తనకు తెలుసుంటే తను ఎప్పటికీ ఒప్పుకునేవాడు కాదు. చూడు మధ్యలా, నువ్వు చాలా భ్రమంలో ఉన్నట్టున్నావు. నీకేమనిపిస్తోంది? భీముకు ఏమీ తెలీదనా? ఇక్కడ ఎవరింట్లో ఎన్నెన్ని రొట్టెలు చేస్తుంటారో ఇది భీమరావుకి చాలా బాగా తెలుసు. ఇక తన సొంతింట్లోనే తోడబుట్టిన అక్క గొలుసు అమ్మటం జరిగిందని ఆ భీమరావుకి తెలీదా? అలా జరగనే జరగదు. చూడండి, గొలుసు అమ్మలేదు, తాకట్టు పెట్టాం. మీకేం తెలియకుంటే తప్పుగా మాత్రం మాట్లాడకండి. చూడు రామా, మీ దగ్గర డబ్బులు ఉండనే ఉండవు. ఇక మీరు గొలుసునెప్పుడు విడిపించగలుగుతారు? ఇక దాన్ని అమ్మడమే అంటారు. అది నా గొలుసు, అది నా సమస్య. దీంతో మీ అందరికీ ఏం సంబంధం? గోమతితో ఏం సంబంధం ఉందని ఇరుక్కుపోయారు కదా. అసలు నరోత్తం జోషితో కూడా ఏం సంబంధం లేదు. ఇరుక్కుపోలేదా? కానీ ఇక్కడ సంబంధం ఉంది. ఏ భీమరావు వరుసకు అక్క కోసమే అన్ని నాటకాలు ఆడాడంటే, ఇక తన సొంత అక్క ఏ సమస్యలో పడిందంటే తనేం చేస్తాడో చూద్దాం. ఇంకేం చేస్తాడు? కాలేజ్కి వెళ్ళాడు, రోజంతా ప్రశాంతంగా చదువుకుంటాడు. ఇక వచ్చేటప్పుడు ఎలా తిరిగొస్తాడంటే పూర్తిగా నీరసంగా, ఉదాసీనంగా, పాపం అన్నట్టుగా, చాలా బాధపడిపోతున్నట్టుగా, నిస్సహాయుడైనట్టుగా. ఆయన కేవలం ఒక రచయితే కాదు, ఒక కవి కూడా, అలాగే ఒక నాటక రచయిత కూడా. పిల్లలు, విలియం షేక్స్పియర్ ఆంగ్లేయ నాటక రచయితల్లో ఆయన పేరు ఉత్తమ స్థాయిలో ఉంది. ఆయన నాటకాల వల్ల రాజకీయంలో సాగుతున్న కుట్రల గురించి తెలుస్తుంది. ఎలా అంటే, ఒక పని చేయండి, నువ్వు చెప్పు, విలియం షేక్స్పియర్ నాటకాలు ఎందుకంత సఫలమయ్యాయి? దోషులు తన అత్తారింటి వాళ్ళు కాదు, నిజానికి పుట్టింటి వాళ్ళే. మంజుల దోషిని నేనే. నువ్వు కాలేజ్కి వెళ్ళకపోవడానికి మూల్యం ఒకవేళ నేను అత్తారింటికి వెళ్ళడం అయితే అసలు నేను అత్తారింటికి వెళ్ళను. భీమరావు, నువ్వు చెప్పు, విలియం షేక్స్పియర్ నాటకాలు ఎందుకంత సఫలమయ్యాయి? అంతా నా కారణంగానే జరిగింది. విన్నారా? షేక్స్పియర్ నాటకాలు వీడి కారణంగానే సఫలమయ్యాయట. వినండి, ఎందుకంటే ఆయన వీడి దగ్గరే ట్యూషన్ చెప్పించుకున్నాడట. భీమరావు, ఒకవేళ నువ్వు తరగతిలో మనసు పెట్టలేకపోతుంటే నువ్వు బయటికి వెళ్ళిపోవచ్చు. నన్ను మన్నించండి గురువుగారు, నేను బయటకెళ్ళిపోతాను. చాలా ఆందోళనలో ఉన్నాను నేను. ఏంటి భీమరావు, నువ్వెలా బ్యారిస్టర్ అవుతావా? నువ్వు వాదన మధ్యలో నుంచి పారిపోయేలా ఉన్నావే. వీడసలు అయితేనే కదా. గురువుగారు నన్ను అడిగితే ఎంత వాదన చేస్తారో ఇక్కడే చేయించుకోండి. ఇక ఊరుకోండి, మీ చదువు మీద మనసు పెట్టండి. గురువుగారు, నేను చదువు మీద మనసు పెట్టలేకపోతున్నాను. నేను చాలా ఆందోళనలో పడిపోయాను. ఇప్పుడు నన్నే దోషిని అనుకోవడం మొదలుపెట్టాను. నాకెలా అనిపిస్తుందంటే గురువుగారు, నిజంగానే నా చదువు ఎంతో మంది జీవితాలకు భారంగా మారిందనిపిస్తోంది. భీమ్, చదువు ఇతరుల భారాన్ని మోస్తుంది. ఇక చదువే ఒకరి భారంగా ఎలా మారుతుంది? నేను కూడా అలాగే అనుకునేవాణ్ణి గురువుగారు. కానీ నిన్న ఎప్పుడైతే నేను నా ముసలి తండ్రిని, నిస్సహాయురాలైన నా అక్కను చూశానో, ఎలా అనిపించటం మొదలైందంటే ఇదంతా నా కారణంగానే జరుగుతోందని. అస్సలేం జరిగిందక్క? మీ మొహం మీద ఈ దెబ్బలన్నీ ఎలా తగిలాయి? మీరందరూ బయటికి వెళ్ళండి. నేను మంజులతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి.
మంజుల దోషిని నేనే. గురువుగారు, నా స్థానంలో మీరుంటే ఏం చేస్తుండేవాళ్ళు? నాకు మార్గం చూపించండి. అసలేమీ అర్థం కావటం లేదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. వాళ్ళు నా ప్రాణాలైతే ఏం తీసుకోలేరు కదా. అక్కడైతే కనీసం నేను ఒక్కదాన్నే భరిస్తాను. కానీ ఇక్కడ నా కారణంగా మీరంతా భరించాల్సి వస్తుంది. తప్పు చేశాను. నన్ను ఇంట్లోంచి ఇక్కడికి తీసుకొచ్చినప్పుడే నేనే చెప్పాల్సింది, నా ప్రాణాలు తీసుకోండి, కానీ నేను పుట్టింటికి వెళ్ళనని. అసలు నువ్వేమంటున్నావు మంజుల? నువ్వు ఈ ఇంటి కూతురువి. కష్టాలు పడమని మేము నిన్ను ఒక్కదాన్ని వదిలేస్తామా? ఏడవకు మంజుల. నువ్వేం బాధపడకు తల్లి. ఏదో ఒక మార్గం తప్పకుండా వెతుకుదాం. అవును మంజుల, ఇక్కడ అందరూ భీమ్ మీద చాలా నమ్మకం పెట్టుకుంటారు. అందరికీ ఏమనిపిస్తుందంటే తన దగ్గర ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుందని. చూద్దాం, ఈ సమస్యకు కూడా తన ఏదో ఒక పరిష్కారం చూసి తీరుతాళ్లే. కాస్త ఆగండి. చెప్పండి గురువుగారు. చెప్పండి గురుగారు. మీరంతా క్రికెట్ ఆడొస్తున్నారా? అవును గురుగారు. క్రికెట్ కి సంబంధించిన ఒక ప్రశ్న అడగనా? అడగండి గురుగారు. రన్ చేయడానికి సిద్ధాంతం ఏంటి? ఒకటే సిద్ధాంతం, మన వికెట్ కాపాడుకోవడం, అలాగే సరైన బంతి కోసం ఎదురు చూడడం. అలాంటి బంతి ఏదైనా వచ్చిందంటే దాన్ని బాధీయడం. మరి వికెట్ తీయడానికి సిద్ధాంతం ఏంటి? ఒక్కటే గురువుగారు, ఆత్మవిశ్వాసం ఇంకా ధైర్యాన్ని కోల్పోకుండా ఉండడం. ఆటగాడు ఎంత మంచివాడైనా కూడా తప్పకుండా తప్పు చేస్తాడు. గుడ్. ఇక మీరు వెళ్ళండి. నీకు అర్థమైందా భీమ్? భీమ్, మనం మన జీవితంలో బ్యాట్స్మెన్ అవుతాం, బౌలర్ కూడా అవుతాం. బ్యాట్స్మెన్ లాగా మనం మన వికెట్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. అంటే లక్ష్యం నుంచి తప్పుకోవడం అంటే ఏంటంటే మన వికెట్ని కోల్పోవడం. అలాగే మనం మన జీవితంలో ఒక బౌలర్ లాగా ధైర్యం ఇంకా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉండాలి. మన పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే నేను తన వికెట్ తీసుకునే తీరుతాను అనే విశ్వాసం ఉండి తీరాలి. చూడు భీమ్, నేను ఇలా మాత్రం చెప్పలేను నువ్వు నీ జీవితంలో ఎలాంటి బ్యాట్స్మెన్గా ఉండాలో అలాగే ఎలాంటి బౌలర్గాను. ఎందుకంటే ప్రతి వ్యక్తి మనలాగే ఉంటాడు. తనకంటూ కొన్ని పరిస్థితులుంటాయి. ఇక తను తన పరిస్థితుల ప్రభావంతోనే సమతుల్యతను ఏర్పాటు చేసుకోవాలి. ధన్యవాదాలు గురువుగారు. పురంజన్, రామ్జీ నిలబడు. పురంజన్. ఆ బాబు వస్తున్నా. త్వరగా రా. మీరిద్దరూ ఈ రోజు నుంచి ఇక్కడ పని చేయొద్దు. ఏంటి? భయపడ్డారు కదా? భయపడ్డారు కదా? మీరు వేరే చోట పని చేయాలి. అరే, ఎందుకలా చూస్తున్నారు? నేను అంత భయంకరమైన విషయం ఏం చెప్పాను రామ్జీ? నిజానికి ఎంతకంటే భయంకరమైన విషయం ఏంటంటే నీ ఆ పుస్తకాల పురుగు భీమ్రావ్ కాలేజీలో నుంచి చదువు మధ్యలోనే తరగతి వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక తను వెళ్ళిపోగానే నేను ఇక్కడికి వచ్చేసాను. భీమ్ తరగతి గదిలోంచి చదువు వదిలేసి వెళ్ళిపోయాడు అంటే తను మంజుల గొలుసు కోసం వెళ్ళిపోలేదు కదా?